ఏపీఎల్ అంబాసిడర్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్ జరగనుంది. ఫ్రాంచైజ్ ఆధారిత లీగ్గా జరగబోతున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారత్లోని పురుష, మహిళా కాంపౌండ్ రిక్వైర్డ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక్కచోటుకు చేర్చనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూవ్మెంట్ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. లీగ్లో మొత్తం 6 ఫ్రాంచైజీస్లో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రిక్వైర్డ్ కాంపౌండ్ విభాగాలలో పోటీపడనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకతను కలిగి ఉంటుందన్న కారణంతో బంధం ఏర్పరచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు, గ్లోబల్ ఫార్మాట్లో మెరిసే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను అని రామ్ చరణ్ పేర్కొన్నారు.